సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ నా ముందున్న బంగారు పాత్రను తాకు, ఈ బంగారాన్ని నీకు సొంతం చేస్తాను, అలక్ష్యం చేయకుండా విను, ఈ 45 లక్షలు బంగారాన్ని నీకు అందచేస్తాను తల్లి అని చెప్పి బాబాగారు మనకు అద్భుత సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఇక బాబాగారు మనకు అందిస్తున్న ఆ సందేశం ఏంటి, ఎందుకు ఈ బంగారు పాత్రను తాకమన్నారు అనేది విందామా. బిడ్డ, నువ్వు జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డావు. బాబా, నాకున్న అప్పులతో నేను సతమతమైపోతున్నాను, నా అప్పుల బాధ నాకు తొలగించి నాకు కూడా బంగారం కొనే అదృష్టం, అలాగే చేతి నిండా డబ్బులు చూసే అదృష్టం నాకు కలిగించు అని చెప్పి నా దగ్గర ఎన్నో రోజులు నువ్వు మొరపెట్టుకున్నావు. బిడ్డ, నీకు కావాల్సింది తప్పకుండా నేను ఇవ్వకుండా ఉంటానా? నువ్వు పడ్డ కష్టాలు నేను చూడకుండా ఉన్నానా? కానీ నీకు ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది కాలం నిర్ణయించేసే ఉంటుంది. ఆ వచ్చే వరకు నువ్వు ఓపిక పట్ట తప్పదు. ఎన్నో రోజులు నా సాయి నాకు చేస్తాడు, నా బాబా నాకు అన్నీ అందిస్తాడు, నాకు కూడా తులం బంగారం కొనే అదృష్టం కలిగిస్తాడు అని చెప్పి ఎన్నో రోజులుగా నాపై నమ్మకంతో ఎదురు చూశావు. ఆ నమ్మకమే ఇక కొన్ని రోజులు ఎదురు చూడు. తప్పకుండా నీకు దోసెట్ నిండా బంగారాన్ని నింపుతాను తల్లి. నీకున్న అప్పులన్నీ తీరిపోయి నీ చేతిలో లక్షలు నిల్వ ఉండేలా, లక్షలు నీకు చేర్చిపెట్టేలా చేస్తాను. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. నీకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఎన్నోసార్లు నాతో కూడా చెప్పుకున్నావు కదా, బాబా నాకు అప్పుల బాధ వల్ల మనసు సరిలేక ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అందుకు కూడా ఖర్చు అయ్యే డబ్బును కూడా ఏదో విధంగా నువ్వే సర్దుబాటు చేశావు. నీ దయ లేకుంటే నాకు ఇదంతా ఉండదు. ఎన్నో జన్మల పుణ్యమో నువ్వు బాబా నాకు దొరికావు. నీ అనుగ్రహంతో నేను ఎన్ని కష్టాలు పడ్డా వాటిని బయటపడేసి ధైర్యంగా బయటకున్నాను. ఇదంతా కూడా నీ కృపేనయ్యా అని నా దగ్గర ఎన్నోసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నావు. ఈ భక్తి, ఈ నమ్మకం, ఈ యొక్క ఇష్టమే నాకు నీ మీద మరింత అభిమానం కలిగింది బిడ్డ. నా బిడ్డని ఎప్పుడు కూడా నేను కాపాడాలి అని ఒక ఆతృత నాలో ఉంది. నా తల్లి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, నన్నే నమ్ముకున్న నా బిడ్డ ఎప్పుడు కూడా కష్టపడకూడదు అని నేను ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటాను, అనుకుంటూ ఉంటాను. ప్రతిసారి నీ వైపు చూస్తూ నీ కళ్ళీని తుడుస్తున్నది ఎవరో అనుకుంటున్నావా? ఈ సాయేనమ్మా. నువ్వు పడుతున్న బాధలన్నీ కూడా ఆ బాధను భరించేది ఈ సాయి అని గుర్తుంచుకో. నీకు ఆర్థిక ఇబ్బందుల వల్లే ఎంతో నలిగిపోతున్నావు, నువ్వు నీ కుటుంబ సభ్యులతో ఎంతో కష్టపడుతున్నావు అని నాకు అర్థమవుతుంది. కానీ వీటినంతా శాశ్వతంగా నీకు ఈ బాధలను ఉంచను. ఈ సమస్యలు ఎప్పుడూ నీ నిరంతరం కావు తల్లి. అతి త్వరలో నీకు కోటీశ్వర యోగం ఉంది. ఒంటి నిండా బంగారం ధరించే యోగం లభిస్తుంది. నీకున్న అప్పులన్నీ తీరిపోయి నీకు ఇంకా చేతిలో డబ్బు ఉండి సంతోషంగా నాకు ఇంకా ఏమీ దిగులేదు అన్నంత ఆనందం, తృప్తి, మనశ్శాంతిని నీకు అందిస్తాను బిడ్డ. బాబా, నేను ఇంత ధన కష్టానికి కారణం నేను నమ్మి మోసపోవటమే. నేను ఇతరుల మీద నమ్మకాన్ని కోల్పోయాను. ఆ నమ్మకమే నాకు శాపంగా మారింది. ఆ శాపాన్ని తిరిగి తీర్చుకోలేనంత బాధనే అనుభవిస్తున్నాను. ఒకరిని నమ్మి ఇంతగా మోసపోయి ఎన్నో కష్టాలు పడ్డాను. ధన కష్టంతో ఎంతో అవస్థపడ్డాను. వీటి నుంచి బయటపడటానికి నాకు ఉన్న ధైర్యం, బలం అంతా నువ్వే. ఇవన్నీ నుంచి బయటపడటానికి, ఈ సమస్యలను తట్టుకోవటానికి ముందుగా మనోబలం ఎంతో అవసరం. ఆ మనోబలం నువ్వు ప్రసాదించిందే బాబా. ఆ మనోబలాన్ని ప్రసాదించబట్టే ఇప్పుడు నేను నీ ముందు ఒక మనిషిగా ఉన్నాను. లేకపోతే కృంగిపోయి ఏమీ చేయలేక పిచ్చిదాన్ని అయిపోయేవాడిని. అవును బాబా, అంతా నీ దయే అని నా దగ్గర ఎన్నోసార్లు నీ యొక్క కృతజ్ఞతాభావం తెలిపావు తల్లి. ఇదంతా నీ మంచితనం. నీ యొక్క మంచితనాన్ని ఇతరులు ఆసరాగా చేసుకుని నిన్ను మోసం చేసి నిన్ను దెబ్బ కొట్టినంత మాత్రాన నిన్ను కృంగదీస్తాననుకుంటున్నావా? బిడ్డ, ఎప్పుడూ అలా కాదు. వాళ్ళు ఇప్పుడు మోసగించి ఆనందంగానే ఉండొచ్చు, కానీ వాళ్ళకి కాలం సరిగ్గా సమాధానం చెప్తుంది. ఆ సమాధానం చెప్పే కాలం అతి త్వరలోనే వచ్చేస్తుంది. ఈ సాయిక నిన్ను కాపాడటానికి నేనున్నాను. వాళ్ళకి ఎవరున్నారు చెప్పు?
వాళ్ళు నిన్ను మోసగించారు అంటే దానికి కారణం నువ్వు తెలుసుకోవాల్సింది ఎవరిని ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మకూడదు అని నువ్వు తెలుసుకోవాలి. ఇలాంటి అనుభవాలు నిన్ను జాగ్రత్త పడేలా, జీవితంలో మరింత ముందుకు వెళ్ళేలా చేస్తాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకునే విధంగా నిన్ను ఈ కాలం మలుస్తుంది. నీ అంత స్వచ్ఛంగా అందరూ ఉంటారని అనుకోవద్దు తల్లి. నువ్వు ధర్మంగా, న్యాయంగా ఉండాలి, అందరితో మంచిగా ఉండి అందరూగా సుఖంగా ఉండాలని కోరుకుంటావు. కానీ అందరూ మనస్తత్వం అలా ఉంటుందా చెప్పు? నీ యొక్క మనస్తత్వాన్ని ఎప్పుడూ మార్చుకోవద్దు. ఎందువల్లంటే నీ యొక్క గుణం వల్ల, మనస్తత్వం వల్ల నేను నీకు మరింత దగ్గరయ్యాను. ఈ విషయం నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. ప్రతి విషయంలోనూ ధర్మంగా, న్యాయంగా ఉండు. మొట్టమొదట నీ మనసుకి న్యాయంగా అనిపించింది మాత్రమే చెయ్యి. ఇతరులకి నీ నిజాయితీ గురించి తెలియపరచాల్సిన అవసరం ఎప్పుడూ నువ్వు చేయాలని ప్రయత్నించకు. ఎందువల్లంటే ఎత్తి చూపేవాళ్ళు వేలెత్తి చూపుతూనే ఉంటారు, కానీ మంచి చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆ మంచితనం నీ దగ్గర ఉంది. వాళ్ళకి నీ నిజాయితీ గురించి నిరూపించుకుంటూ పోతే నీ కాలం వృధా అవటం తప్ప మరి ఏమీ ఉండదు. కాబట్టి ఈ సాయి మాటని తప్పకుండా నువ్వు పాటించు. ఇతరుల దగ్గర నిరూపించుకోవాలో, అదేవిధంగా నీ యొక్క కష్టాలని ఇతరులతో పంచుకోవాలని అనుకోవద్దు. ఎందువల్లంటే ఇతరులకు నీ కష్టాలు పంచుకున్నప్పుడు అప్పుడు నీ ముందు జాలిగా నటించినా తర్వాత నీ వెనకాల హేళన చేస్తారు, నిన్ను అవమానించేలా మాట్లాడతారు. అదేవిధంగా కొన్ని సందర్భాలలో సూటిపోటి మాటలతో నీ యొక్క మనసు గాయపరుస్తారు. కానీ నా బాధని ఎవరితో చెప్పుకోను, నా మనసు భారం తగ్గేదేలా బాబా అని చెప్పి అనుకుంటున్నావు కదా. నీకు ఈ సాయి ఉండగా దిగులెందుకు చెప్పు? ప్రతి ఒక్క విషయం నాతో పంచుకో. నేను వింటాను బిడ్డ. చెవి పెట్టి నేను విని ఆలకించి నీ బాధను తీర్చే మార్గం నేను చూపుతాను. నీకు మనసు నిండా ఆనందం నింపేలా ఏదో ఒక పని నేను చేస్తాను. నీ సమస్యల నుంచి గట్టెక్కించడానికి నీకు మంచి మార్గం చూపుతాను. ఈ సాయిని నమ్ముకున్నప్పుడు నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఇన్ని రోజులు నమ్మకంగానే ఉన్నావు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాబా అని. కానీ అలాంటప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకో. ఏమిటి అంటే కష్టాలనేవి తట్టుకునే వాళ్ళకి మాత్రమే వస్తాయి. ఆ కష్టాల వల్ల అనుభవంతో ఇలా ఉండకూడదు అని నేర్చుకొని జీవితంలో అంతనంత పైకి ఎత్తుకి ఎదగతారు. అందువల్లే నువ్వు ఈ కష్టాలను తట్టుకునే సామర్థ్యం కలవాన్ని తప్పితే వీటిని నిన్ను పరీక్షించడానికి కాలం ఇస్తుంది అని చెప్పి నమ్ము. అంతేకాని నిన్ను కృంగతీయటానికో అలాగే నిన్ను నిరుత్సాహపరచడానికే కాదు. నువ్వు నిరుత్సాహపడిన ప్రతిసారి లేపడానికి ఈ సాయి నీ పక్కనే ఉంటాడని గుర్తుంచుకో. ఇక మొత్తానికి నీకున్న అతి త్వరలో డబ్బు కష్టం మొత్తం కూడా తీరిపోబోతుంది. నువ్వు కోరుకున్నట్టే నీ ఇంట్లో బంగారం, ధనం నిండుగా ఉంటుంది. ఇక ఎలాంటి కొరత నీకు రానివ్వను. ఇప్పుడు ఏదైతే నీవు పేదరికాన్ని అనుభవిస్తున్నావో అదేవిధంగా ఏదైతే నువ్వు కష్టాలని అప్పుల బాధతో సతమతమవుతున్నాయో అవన్నీ కూడా పటాపంచలైపోయి వాటి నుంచి నీకు విముక్తి కలిగి ఆనందం మాత్రమే నీకు శాశ్వతమవుతుంది. ఇది అతి త్వరలో జరగబోతుంది. నీ కల్లారా నువ్వే ఆశ్చర్యంతో నమ్మలేని పరిస్థితికి వస్తావు. అప్పుడు ధన్యవాదాలు బాబా అని కంటి నిండా ఆనందపు కన్నీరుతో నా వైపు చూస్తావు. ఆ చూపు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తల్లి. నీకు ఇక అంతా శుభగడియలు రానున్నాయి. ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.